Hello Railway Aspirants, welcome to Upastapana YouTube channel. RRB నుంచి యాజ్ పర్ క్యాలెండర్ సో 2025లో మనకు ఫస్ట్ 3 మంత్స్లో ALP నోటిఫికేషన్ రావాలి. సో కొంచెం స్లైట్ డిలేలో మనకు ఆల్రెడీ మార్చిలో నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 12th నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అయింది. సో కాబట్టి 2025 ALP నోటిఫికేషన్స్లో ఎలాంటి చేంజెస్ ఉన్నాయి, లాస్ట్ ఇయర్ లాగా ఎగ్జామ్ ఉంటుందా, ఏమైనా ఎగ్జామ్ ప్యాటర్న్ మార్చారా, అదేవిధంగా ఏజ్ లిమిట్ ఇంక్రీజ్ ఉందా డిక్రీజ్ ఉందా, ఏమైనా చేంజ్ చేశారా అనేది మనం ఈ వీడియో డీటెయిల్గా చూద్దాం. ఈ వీడియోలో మీకు కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. సో చూడండి సార్, ALP 2025 నోటిఫికేషన్ సార్. ఫస్ట్ నోటిఫికేషన్ చూడండి సార్, ఇక్కడ ఓపెన్ డేట్ ఆఫ్ అప్లికేషన్ సో 12th ఏప్రిల్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అదే లాస్ట్ డేట్ క్లోజింగ్ డేట్ అనేది మనకు మే 5th వరకు ఉంది సార్. అంటే అప్రాక్సిమేట్లీ మీకు 1 month వరకు టైం ఉంది. సో 30 days టైం ఉంది సార్. మీరు టెన్షన్ పడి ఏది అప్లై చేయకండి, జాగ్రత్తగా మనం అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనం ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్లో మనం నెక్స్ట్ కమింగ్ డేస్లో చేస్తాం. సో మన అప్లికేషన్ ప్రాసెస్ చేసిన తర్వాతనే మీరు అప్లై చేయండి. ఎలాంటి మిస్టేక్ చేసి మీరు అప్లికేషన్లో ఏదో ఒక మిస్టేక్ చేసి నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, సంథింగ్ ఇలాంటి మిస్టేక్ చేసినా కూడా మీరు ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మళ్ళీ మీరు వెనకకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్లో నెక్స్ట్ కమింగ్ డేస్ 2-3 డేస్లో మనకు కంప్లీట్ హౌ టు అప్లై అనేది మనం చేయడం జరుగుతుంది సార్. అది చూసినాకనే మీరు అప్లై చేయండి. తొందరపడి ఎలాంటి అప్లికేషన్ చేయకండి, ఎందుకంటే మీకు 30 days టైం ఉంది కాబట్టి రిలాక్స్గా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా సార్ చూడండి సార్, నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ 2 పోస్ట్ సార్ ఇది. సో 19,900 బేసిక్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మెడికల్ స్టాండర్డ్స్ ఏమైనా ఉండాలి సార్. సో లాస్ట్ ఇయర్ లాగానే మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఏమైనా ఉండాలి. అదేవిధంగా ఏజ్ మనకు 18 to 30 years. సో వేకెన్సీస్ మనకు 9,970 వేకెన్సీ ఉన్నాయి. అంటే అప్రాక్సిమేట్లీ 10,000 వేకెన్సీ ఉన్నాయి. ఒకసారి చూద్దాం సార్, ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్లో ఏమైనా చేంజ్ చేశాడా చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే లాస్ట్ ఇయర్ ఒక పాయింట్ ఇచ్చాడు. ఏం పాయింట్ ఇచ్చాడు సార్? డ్యూ టు కోవిడ్. సో కోవిడ్ వల్ల ఓపెన్ వాళ్ళకి మనం ఒక 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నాం అని చెప్పాడు. కానీ ఈ ఇయర్ నోటిఫికేషన్లో ఆ పాయింట్ మెన్షన్ చేయలేదు. అంటే మనం ఈ నోటిఫికేషన్ ప్రకారం మనం ఏమి అనుకోవాలంటే, ఎవరైతే ఓపెన్ కేటగిరీ ఉన్నారో ఓపెన్ కేటగిరీ వాళ్ళకు లాస్ట్ ఇయర్ 30+3 ఇచ్చాడు. ఇప్పుడు 2024 ఆల్ నోటిఫికేషన్స్కి ALP నుంచి మొదలు చేస్తే లాస్ట్ గ్రూప్ డి వరకు ప్రతి నోటిఫికేషన్లో ఓపెన్ కేటగిరీ వాళ్ళకు 3 years రిలాక్సేషన్ ఇచ్చాడు డ్యూ టు కోవిడ్. బట్ 2025లో ఆ రిలాక్సేషన్ లేదు. దిస్ ఈజ్ ద మేజర్ చేంజ్ సార్. అంటే ఇది 2024 నోటిఫికేషన్స్ మాత్రమే. బట్ 2025 నోటిఫికేషన్స్కి ఓపెన్ కేటగిరీ వాళ్ళకు 30 years వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 30 years. సో దిస్ ఈజ్ ద మేజర్ చేంజ్ సార్. సో లాస్ట్ ఇయర్ మాత్రమే మనకు రిలాక్సేషన్ ఇచ్చాడు, ఈ ఇయర్ రిలాక్సేషన్ ఇవ్వలేదు. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని నేను చదివాను సార్, ఎలాంటి చేంజ్ అనేది చేయలేదు. అంటే మనకు 30 years అనేది మాత్రమే చెప్పాడు. సో దిస్ ఈజ్ ద మేజర్ చేంజ్. ఎవరైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కావచ్చు. సో ఏజ్ రిలాక్సేషన్లో మాత్రం ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 30 years, అదేవిధంగా ఓబీసీకి 3 years ఉంటుంది, SC STకి అదేవిధంగా 5 years ఉంటుంది. అది కామన్ సార్. సో రిలాక్సేషన్ కామన్ ఉంది, కానీ ఓపెన్ వాళ్ళకి 3 years అనేది లాస్ట్ ఇయర్ ఇంక్రీజ్ చేశాడు, ఈ ఇయర్ చేయలేదు. సో దట్ ఈస్ ద మేజర్ చేంజ్ సార్. సో నెక్స్ట్ చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సార్, చూడండి ఇక్కడ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్. సో CBT ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది చూడండి సార్. ఇక్కడ CBT 1 నుంచి CBT 2కి 15 times, అంటే ఉన్న వేకెన్సీస్లో 15 times, అప్రాక్సిమేట్లీ 10,000 అనుకోండి సార్. 15 times అంటే ఒక 1,50,000 మెంబర్స్ని CBT 2కి షార్ట్ లిస్ట్ చేస్తాడు. సో అది 1:15 రేషియో. అదేవిధంగా మళ్ళీ CBT 2లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో సో వాళ్ళని మళ్ళీ 1:8లో మనకు CBATకి క్వాలిఫై చేస్తారు. CBAT కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది సార్, CBAT. సో దానికి మళ్ళీ చేస్తారు. అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ ఏమైనా చేంజ్ అయింది సార్. సో రైల్వేలో మనకు ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి నెగిటివ్ మార్కింగ్ అనేది 1/3 ఉంది సార్. సో ఈ 2025 ALP నోటిఫికేషన్ కూడా మళ్ళీ 1/3 నెగిటివ్ మార్కింగే ఉంది. సో దేర్ నో నెగిటివ్ మార్కింగ్ ఫర్ CBAT. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్. చాలామందికి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అంటే ఉండదు సార్. CBT 1లో మాత్రమే, CBT 2లో మాత్రమే మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంది. CBATలో నెగిటివ్ మార్కింగ్ లేదు, క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ సార్. నెక్స్ట్ చూద్దాం, స్టాండర్డ్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మీరు ఒకసారి అప్లై చేసేటప్పుడు మీ మెడికల్ ఫిట్నెస్ని మీరు జాగ్రత్తగా చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఎందుకంటే అప్లై చేసుకున్నప్పుడు మెడికల్ స్టాండర్డ్స్ లేకపోతే ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, అదేవిధంగా మెడికల్ టెస్ట్ వల్ల చాలా టఫెస్ట్ ఉంటుంది. ALP మెడికల్ టెస్ట్ అనేది రైల్వే హిస్టరీలో చాలా టఫెస్ట్. ఎవరైతే ఆర్మీకి సెలెక్ట్ అవుతారో అలాంటి మెడికల్ టెస్ట్ ఉంటుంది. అవి మాత్రం ఎక్సలెంట్ టెస్ట్ చేస్తారు. ఎవరైతే
కలర్ బ్లైండ్నెస్ ఉందో, ఎవరైతే 6/6 విజన్ లేదో, అంటే ఎవరికైతే మనకు సైట్ ఉందో వాళ్ళని 100% రిజెక్ట్ చేస్తారు సార్. సో దిస్ ఈజ్ ద మేజర్ పాయింట్. 100% రిజెక్ట్ చేస్తారు. మీరు ఎలాంటి సర్జరీ చేసుకున్నా కూడా 100% మీరు సర్జరీ చేసుకున్నా కూడా మీకు ఆ విజన్ అనేది రాదు. సో వాళ్ళ టెస్ట్లు ఆ విధంగా ఉంటాయి. ఆ స్టాండర్డ్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. చూడండి సార్, ఇక్కడ ఏముందంటే డిస్టాంట్ విజన్ 6/6 ఉండాలి సార్, వితౌట్ గ్లాసెస్, విత్ గ్లాసెస్ కాదు. అదేవిధంగా విత్ ఫాగింగ్ టెస్ట్ కూడా చేస్తారు, ఫాగింగ్ టెస్ట్. సో నియర్ విజన్ 0.6, 0.6. మస్ట్ పాస్ టెస్ట్ వరకు కలర్ విజన్ పాస్ కావాలి సార్, బైనాక్యులర్ విజన్ పాస్ కావాలి, ఫీల్డ్ ఆఫ్ విజన్ పాస్ కావాలి, నైట్ విజన్ పాస్ కావాలి, మెజోబిక్ విజన్ పాస్ కావాలి. సో ఇవన్నీ మెడికల్ స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకుంటారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతుంది, బట్ మెడికల్ స్టాండర్డ్స్లో ఇవన్నీ లేకపోతే మీ క్యాండిడేచర్ అనేది మీకు రిజెక్ట్ అవుతుంది. సో మీరు నాట్ ఫిట్ ఫర్ ఏఎల్పి, వేరే పోస్ట్ అనేది కూడా లేదు. సో టెక్నీషియన్ ఇద్దామన్నా కూడా కంబైన్ నోటిఫికేషన్ లేదు కాబట్టి ఎవరైతే మెడికల్ అన్ఫిట్ అవుతారో వాళ్ళు నాట్ ఫిట్ ఫర్ జాబ్ సార్, మీకు ఈ జాబ్ అనేది రాదు. సో మీ మెడికల్ స్టాండర్డ్స్ అనేది చూసుకొని జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఎవరైతే 6/6 విజన్ ఉందో అది జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకోండి. సో మరి ఏ విధంగా చెక్ చేసుకోవాల్సి అంటే మీ నియరెస్ట్ రీజనల్ ఐ హాస్పిటల్ ఉంటుంది సార్, ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాల ఉంటుంది సార్, అందులో వెళ్ళండి, వాళ్ళు ఫ్రీగా టెస్ట్ చేస్తారు. లేదా ప్రైవేట్ డాక్టర్ దగ్గర కూడా మీరు టెస్ట్ చేస్తారు. మీరు ఎక్కడైనా కూడా టెస్ట్ చేసుకోండి. 6/6 విజన్ ఉంటే అప్లై చేసుకోండి సార్. అప్లై చేసుకొని మళ్ళీ వెరిఫికేషన్ దగ్గర మరి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రైల్వేలో ఏఎల్పికి టఫెస్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, టఫెస్ట్ మెడికల్ ఎగ్జామినేషన్. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చారు సార్. ఎవరైతే ఓపెన్ కేటగిరీ ఉన్నారో 1995 2 జూలై బిఫోర్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు సార్, దీని తర్వాత వాళ్ళు ఎలిజిబుల్. ఎవరైనా 1995 జూన్ 2 తర్వాత పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు 1992 జూలై 2 సార్, ఎస్సీ వాళ్ళకు 2/7/1990. సో ఆల్ క్యాండిడేట్స్కి ఇది 2007 తర్వాత పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే వాళ్ళకి 18 years ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఉంది. సో మీరు ఏజ్ లిమిట్, మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకొని అప్లై చేయండి. సో దిట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్స్. చూడండి ఇక్కడ ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ ఏజ్ ఉందా లేదా చూసుకొని అప్లై చేయండి, లేదంటే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ చూద్దాం సార్, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ చూడండి సార్, అసలు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ఏ విధంగా ఉంటుందని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ సార్. సో చూడండి సార్, ఓన్లీ ఒకటే ఆర్ఆర్బీకి అప్లై చేయాలి. దిస్ ఈజ్ ఆల్సో వన్ మేజర్ పాయింట్. ఒకటే ఆర్ఆర్బీకి అప్లై చేయాలి, ఒకటే అప్లికేషన్ ఉండాలి. సార్ నేను ఆర్ఆర్బీ సికింద్రాబాద్కి అప్లై చేస్తాను సార్, అదేవిధంగా ఆర్ఆర్బీ చెన్నైకి అప్లై చేస్తాను అంటే 2 అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతాయి. రెండింటికి అప్లై చేస్తే సార్ నేను ఆ బోర్డు వేరే ఈ బోర్డు వేరే కదా, రెండింటికి అప్లై చేస్తానంటే ఈ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది, ఈ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఫ్యూచర్లో కూడా మీకు ఎలాంటి ఆర్ఆర్బీకి మిమ్మల్ని తీసుకోవాలి, జాగ్రత్తగా గమనించండి. ఒకసారి మిమ్మల్ని రైల్వేని మీరు ఫాల్స్ చేద్దాం ట్రై చేస్తే రైల్వే కూడా మిమ్మల్ని ఫాల్స్ చేస్తే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 2 బోర్డ్స్కి అప్లై చేయకూడదు. 2 బోర్డ్స్ అప్లై చేస్తే 2 బోర్డ్స్ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతే మీరు ఎగ్జామ్కి ఎలిజిబులే కాదు. మీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా కూడా జాగ్రత్తగా అప్లై చేయడం. ఓన్లీ 1 ఆర్ఆర్బీ, అదేవిధంగా ఓన్లీ 1 ఆన్లైన్ అప్లికేషన్. అంటే సార్ సికింద్రాబాద్కి నేను 2 అప్లికేషన్ పెట్టుకుంటాను కుదరదు, సికింద్రాబాద్కి నేను 2 అప్లికేషన్ పెట్టుకుంటాను కుదరదు. ఓన్లీ ఒకటే ఆర్ఆర్బీ సెలెక్ట్ చేసుకోవాలి, ఒకటే అప్లికేషన్ ఇవ్వాలి. దట్ ఈస్ ద మేజర్ పాయింట్. నెక్స్ట్ చూడండి సార్, సో ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సార్. ఫస్ట్ CPT 1 ఉంటుంది సార్, CPT 1 ఉంటుంది. సో CPT 1 అందరు ఎలిజిబులే, ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరూ CPT 1 రాస్తారు. CPT 1 నుంచి CPT 2 1:15 రేషియోలో CPT 1 నుంచి CPT 2కి వస్తారు. అదేవిధంగా ఎవరైతే CPT 2లో క్వాలిఫై అయ్యారో వాళ్ళు 1:8 రేషియోలో CPAT వస్తారు. సో ఎవరైతే CPT 2లో 70% మార్క్స్ని, CPATలో 30% ఆఫ్ మార్క్స్ని రెండింటిని తీసుకొని 100% చేసి, సో ఎవరైతే కట్ ఆఫ్ అనేది క్లియర్ చేశారో వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫాలోయింగ్ బై మెడికల్ ఎగ్జామినేషన్ పిలుస్తారు. సో అప్రాక్సిమేట్లీ మనకు 5 స్టేజ్ ఎగ్జామ్ ఉంది. CPT 1 క్వాలిఫై కావాలి, CPT 2లో క్వాలిఫై కావాలి, అదేవిధంగా CPT 2లో 70%, CPATలో 30% మార్క్స్ తీసుకొని ఓవరాల్గా మీకు 100% చేసి మిమ్మల్ని చేస్తారు. సో దిస్ ఇస్ ద లాంగ్ ప్రాసెస్ సార్. సో ఒకటే CPT 1 వస్తే జాబ్ అనేది రాదు సార్, మీకు ఖచ్చితంగా అన్ని స్టేజ్ అనేది క్లియర్ కావాలి. సో దిస్ ఇస్ ద మేజర్ పాయింట్ సార్. అదేవిధంగా అసలు CPT 1లో ఏం సిలబస్ ఉంటుంది సార్, CPT 2లో ఏం సిలబస్ ఉంటుందో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో CPT 1లో సార్, CPT 1 ఓన్లీ స్క్రీనింగ్ ఎగ్జామ్ అన్నారు. స్క్రీనింగ్ ఎగ్జామ్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ CPT 2. స్క్రీనింగ్ ఎగ్జామ్ అంటే మీనింగ్ ఏంటి సార్, CPT 1 అనేది క్వాలిఫై నేచర్ అంతే, ఈ స్కోర్ అనేది మిమ్మల్ని ఫైనల్గా తీసుకోరు. CPT 1లో ఓన్లీ క్వాలిఫై అయితే సరిపోతుంది, కట్ ఆఫ్ క్లియర్ సరిపోతుంది. ఈ CPT 1లో వచ్చే మార్కులు మీకు ఎక్కడ ఫైనల్ మార్కులు తీసుకోరు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సో ఇందులో ఇలాంటి సిలబస్ ఉంది, ప్యాటర్న్ ఏ విధంగా ఉంది కూడా ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. డ్యూరేషన్ అనేది 60 minutes సార్, అంటే 1 hour ఎగ్జామ్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 75 ఉంటాయి.
మ్యాక్సిమం 75 మార్క్స్, అంటే ఒక క్వశ్చన్ ఒక మార్క్ ఉంటుంది. అదేవిధంగా 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది సార్. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అదేవిధంగా నార్మలైజేషన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చాడు కానీ సార్, ఈ పర్సంటేజ్ అనేది క్వాలిఫై కావడానికి, పర్సంటేజ్ అనేది జస్ట్ ఈ CBT 1 క్వాలిఫై అంటే మీనింగ్ ఏంటి సార్, ఈ క్వాలిఫై కాదు, ఇది ఈ క్వాలిఫై కావాలంటే కట్ ఆఫ్ క్లియర్ చేయాలి. ఈ పర్సంటేజ్ వచ్చిన తర్వాత అందులో మళ్ళీ క్వాలిఫై లిస్ట్ వేరే ఉంటుంది. సో అది జాగ్రత్తగా గమనించండి. CBT 1 అనేది 60 minutes ఉంటుంది, అంటే 1 hour ఉంటుంది. 75 marks ఎగ్జామ్ సార్. 1/3 నెగిటివ్ ఉంటుంది. సరే ఈ CBT 1లో ఎలాంటి సిలబస్ ఉంటుందో కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో CBT 1లో ఎలాంటి సిలబస్ ఉంటుందో ఒకసారి డిస్కస్ చేద్దాం సార్. అదేవిధంగా ద స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్ ఫర్ CBT 1 విల్ బి జనరల్ ఇన్ కన్ఫర్మిటీ విత్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్. సో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉంటుందో దాని స్టాండర్డ్ ప్రకారమే మనకి ఎగ్జామ్ ఉంటుంది అంటున్నాడు. CBT 1లో మనకు 60 minutes టైం ఉంది సార్. 60 minutes టైం ఉంది. 75 క్వశ్చన్స్ చేయాలి. బట్ ఈ 75 క్వశ్చన్లో ఏ టాపిక్ ఎన్ని మార్క్స్ అని చెప్పలేదు. బట్ ఒక 4 టాపిక్స్ ఇచ్చాడు. ఆ 4 టాపిక్స్లో ఏం సిలబస్ ఉందో చూద్దాం సార్. మ్యాథమెటిక్స్ ఉంది సార్. సో జాగ్రత్తగా గమనించండి, వాడు ఇచ్చిన సిలబస్ మ్యాథమెటిక్స్, అర్థమెటిక్ కాదు. చాలామంది అర్థమెటిక్ అనుకుంటారు, అక్కడే మీరు మ్యాక్సిమం తప్పు చేస్తారు. అర్థమెటిక్తో పాటు ప్యూర్ మ్యాథ్స్ 2 కలిపితేనే మీకు మ్యాథమెటిక్స్. ఈ పాయింట్ గమనించండి. మ్యాథమెటిక్స్లో నెంబర్ సిస్టమ్ కావచ్చు, బాడ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, LCM, HCF, రేషియో, ప్రపోర్షన్, పర్సెంటేజ్, మెజరేషన్, ఈ విధంగా మ్యాథమెటిక్స్ కంప్లీట్ సిలబస్ మీరు చదవాల్సిందే. అదేవిధంగా రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ సార్. ఇక్కడ మెంటల్ ఎబిలిటీ సార్, రీజనింగ్ సార్. సో ఇవన్నీ టాపిక్స్ ఉన్నాయి సార్. అదేవిధంగా జనరల్ సైన్స్ ఉంది సార్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ జనరల్ సైన్స్. ద సిలబస్ అండర్ దిస్ కవర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ ఆఫ్ 10th స్టాండర్డ్ లెవెల్. అంటే 10th క్లాస్ వరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ చదివితే మీకు సరిపోతుంది జనరల్ సైన్స్. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ ఇచ్చాడు. కరెంట్ అఫైర్స్, ఓకే సార్. కరెంట్ అఫైర్స్తో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటిక్స్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఇంపార్టెన్స్. సో ఇవన్నీ జనరల్ అవేర్నెస్ మీరు చదివితే, ఈ 4 టాపిక్స్ కనుక మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే మీరు CBT 1లో 75 క్వశ్చన్స్కి మీరు క్వశ్చన్ సాల్వ్ చేయవచ్చు. అందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు CBT 2. సో దిస్ ఈజ్ ద CBT 1 ప్రాసెస్ సార్. సో సెకండ్ స్టేజ్ CBT 2 ఏ విధంగా ఉంటుంది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి సార్, ఇక్కడ CBT 2 ఏ విధంగా ఉంటుందంటే, ఎవరైతే CBT 1లో క్వాలిఫై అయ్యారో సో వాళ్ళు మనకు CBT 2కి వస్తారు. 1:15 రేషియో. సో దాని సిలబస్, దాని ప్యాటర్న్ ఏ విధంగా ఉందో ఒకసారి డిస్కస్ చేద్దాం సార్. ప్యాటర్న్ అండ్ సిలబస్ కూడా ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. సో ప్యాటర్న్ అండ్ సిలబస్ ఫర్ CBT 2. సో CBT 2కి ఏ విధంగా ప్యాటర్న్ ఉంది ఒకసారి జాగ్రత్తగా డిస్కస్ చేద్దాం. CBT 2 షెల్ కంప్రైజ్ ఆఫ్ 2 parts. సో 2 పార్ట్స్ ఉందంటే సార్, ఒకటి పార్ట్ ఏ, ఒకటి పార్ట్ బి. సో టోటల్ డ్యూరేషన్ 2 hours 30 minutes. టోటల్ క్వశ్చన్స్ 175. సో మనకు CBT 2 అనేది జాగ్రత్తగా గమనించండి, 2 hours 30 minutes అంటే 150 minutes ఉంటుంది సార్. 2 hours 30 minutes అంటే 150 minutes, బట్ 175 క్వశ్చన్స్. ఇందులో మళ్ళీ పార్ట్ ఏ ఉంది, పార్ట్ బి ఉంది. సో పార్ట్ ఏ 90 minutes, 100 క్వశ్చన్స్. పార్ట్ బి 60 minutes, 75 క్వశ్చన్స్. సో దిస్ ఈజ్ ద ప్యాటర్న్ సార్. బట్ ఈ ప్యాటర్న్లో ఎలాంటి సిలబస్ ఉందో కూడా ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. చూడండి సార్ ఇక్కడ. సో పార్ట్ ఏ, సో ఓన్లీ మార్క్స్ ఇన్ పార్ట్ ఏ షెల్ బి కౌంటెడ్. సో దిస్ ఇస్ ద మేజర్ ఇంపార్టెంట్ పాయింట్. పార్ట్ ఏలో వచ్చినటువంటి మార్క్స్ని మాత్రమే కన్సిడర్ చేసి ఫర్దర్ స్టేజెస్కి షార్ట్ లిస్ట్ చేస్తారంట. అదేవిధంగా పార్ట్ బిలో 35% మార్క్స్ వస్తే సరిపోతుంది. క్వాలిఫైడ్ మార్క్స్ ఎంత సార్ మనకు పార్ట్ బిలో? ఈ పార్ట్ బిలో కనుక మీరు 35% మార్క్స్ అంటే 27 మార్క్స్ కనుక మీకు వస్తే మీరు ఈ పార్ట్ బి ఓన్లీ క్వాలిఫై అవుతారు. క్వాలిఫైడ్ నేచర్ స్కోర్ కన్సిడర్ మాత్రం పార్ట్ ఏనే. ఈ పార్ట్ ఏలో వచ్చినటువంటి స్కోర్నే మీ CBT 2 స్కోర్ అన్నట్టు. అంటే పార్ట్ బిలో వచ్చిన స్కోర్ ఓన్లీ క్వాలిఫైడ్ నేచర్ మాత్రమే, అది గుర్తుపెట్టుకోండి. సార్ సిలబస్ ఏముంది పార్ట్ ఏలో? సేమ్ మళ్ళీ సార్ మ్యాథమెటిక్స్ ఉంది. సో ఇక్కడ కొంచెం రీజనింగ్ సిలబస్ కొంచెం పెంచడం జరిగింది సార్. CBT 2లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇచ్చాడు, బట్ CBT 1లో మెంటల్ ఎబిలిటీ ఇచ్చాడు. కొంచెం సిలబస్ అనేది కొంచెం లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇచ్చాడు పార్ట్ బిలో. అంటే పార్ట్ బిలో మనకు కరెంట్ అఫైర్స్ లేదు, జనరల్ సైన్స్ కూడా లేదు, ఓన్లీ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది. సో ఈ సిలబస్లో మీకు ఐటీఐలో ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ ఉంటాయి సార్. ఐటీఐలో ఎవరైతే ఏ స్ట్రీమ్ చేస్తారో సో కామన్ టాపిక్స్ సార్, డ్రాయింగ్ కావచ్చు, జామెట్రీ ఫిగర్స్, ఇవన్నీ టాపిక్స్ అనేది మీరు ఇది ఆల్ స్ట్రీమ్స్కి ఎలిజిబుల్ సార్. అంటే ఆల్ స్ట్రీమ్స్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కామన్. మీరు ఐటీఐలో కానీ, డిప్లొమాలో కానీ, బీటెక్లో కానీ ఎలాంటి స్ట్రీమ్ చేసినా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కామన్ ఫర్ ఎవ్రీ స్ట్రీమ్. సో మీరు ఏ స్ట్రీమ్ చేసినా కూడా ఇది కామన్గా ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఈ పార్ట్ ఏలో వచ్చినటువంటి మార్క్స్నే
మీ ఫైనల్ మార్క్స్ ఈ పార్ట్ ఏలో మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో మ్యాక్సిమం మార్క్స్ వస్తాయో దాంతో మీకు నెక్స్ట్ స్టేజ్కి మిమ్మల్ని క్వాలిఫై చేస్తారు. పార్ట్ బిని క్వాలిఫై నేచర్ సార్. ఒకసారి పార్ట్ బి కూడా ఏముందో చూద్దాం సార్. ఒకసారి పార్ట్ బి కూడా ఏముందో చూద్దాం. సో పార్ట్ బి ఓన్లీ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇన్ నేచర్. సో సిలబస్ ఫర్ వేరియస్ స్టేట్స్ చూద్దాం సార్. నెక్స్ట్ పేజ్లో ఏముందో సిలబస్ ఫర్ వేరియస్ స్టేట్స్. సో పార్ట్ బిలో సో ఎవరైతే ఐటీఐ చేశారో వాళ్ళు రిక్వైర్డ్ టు అపేర్ ఇన్ దిస్ సెక్షన్ హ్యావింగ్ విత్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద ట్రేడ్. సో ఎవరైతే ఏ ట్రేడ్ చేశారో ఆ ట్రేడ్ నుంచి వాళ్ళకి అప్లికేషన్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. కానీ ఐటీఐ కాదు సార్ మేము డిప్లొమా చేసాము బీటెక్ చేసామంటారు. సో వాళ్ళకి ఏ విధంగా మరి ఏ ట్రేడ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి CBT 2లో అనేది కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ అంటే డిప్లొమాలో కానీ బీటెక్లో కానీ ట్రిపుల్ ఏ చేశారో, ట్రిపుల్ ఏ చేసిన వాళ్ళు ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, వైర్మెన్, ఆర్మేచర్, కాయిల్ వైండర్. సో ఏ స్ట్రీమ్ అయినా మీరు ఎంపిక చేసుకోవచ్చు. సో మీ యొక్క ఎబిలిటీ సార్, మీరు ఏదైతే ఈజీగా చదవగలుగుతారో ఆ స్ట్రీమ్స్ మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఇది ఎవరు డిప్లొమాలో కానీ బీటెక్లో కానీ. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, డిగ్రీ డిప్లొమా క్యాండిడేట్స్ హ్యావ్ టు సెలెక్ట్ వన్ ట్రేడ్. డిగ్రీ అంటే ఏంటి సార్, ఇక్కడ డిగ్రీ అంటే ఆ డిగ్రీ కదా సార్, బీటెక్ అన్నట్టు ఇక్కడ. సో డిగ్రీ అంటే బీటెక్ అండ్ డిప్లొమా క్యాండిడేట్స్ ఈ క్రింద 4 ఇచ్చిన దాంట్లో ఏదైనా ఒక స్ట్రీమ్స్ని ఎలిజిబుల్ అవుతారు. ఆ ఏదైనా ఒక ఎలిజిబిలిటీ ప్రకారం మనం చూజ్ చేసుకోవాలి. సో ట్రిపుల్ ఏ వాళ్ళు డిప్లొమా బీటెక్లో ఏదైనా ఒక స్ట్రీమ్ ఎలిజిబుల్ చేసుకోవాలి. పార్ట్ బి ఫర్ CBT 2. అదేవిధంగా ఈసీఐ చేసిన వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ ఈసీఐ చేసిన వాళ్ళు సో ఎలక్ట్రానిక్ మెకానిక్ రేడియో ఇది ఏదైనా ఒకటి మీరు చూజ్ చేసుకోవాలి. అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ మెకానికల్. సో మెకానికల్ చేసిన వాళ్ళు సో ఈ కంప్లీట్ ట్రేడ్స్లో ఏదైనా ఒక ట్రేడ్ మాత్రమే ఎంపిక చేసుకోవాలి. చూడండి సార్. అదేవిధంగా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన సో ఎవరైనా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేస్తే సో ఇవన్నీ స్ట్రీమ్స్ మీరు ఎలిజిబుల్ అవుతారు. ఏదైనా ఒక స్ట్రీమ్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. పార్ట్ బి CBT 2. సో CBT 2లో పార్ట్ బి. అదేవిధంగా CBAT కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా ఉంటుంది సార్. సో ఎవరైతే ఇందులో క్వాలిఫై అయ్యారో సో వాళ్ళని 1:8 రేషియోలో CBATకి తీసుకుంటారు సార్. సో CBAT సిలబస్ కూడా ఒక్కసారి మనం జాగ్రత్తగా డిస్కస్ చేద్దాం. CBAT సో ఈ CBAT సిలబస్ అనేది మీరు జాగ్రత్తగా గమనిస్తే దీని కంప్లీట్ సిలబస్ అనేది ఏముండదు సార్. సో సిలబస్ అనేది ఏముండదు. సో మీకు వర్టికల్స్ కానీ ట్రాఫిక్ సైకాలజీ కానీ సైకాలజీ క్యాండిడేట్స్ కార్నర్ అంటే ఒక నెంబర్ ఇస్తారు, ఒక కంటిన్యూస్గా నెంబర్స్ ఇస్తారు 8 మధ్యలో 6 ఉంటుంది. డిఫరెంట్ మీ మెంటల్ కండిషన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ CBATలో మీకు చెక్ చేస్తారు. అదేవిధంగా CBATలో 30% వెయిటేజ్ని, CBT 2లో మనకు 70% వెయిటేజ్ తీసుకొని మీ ఫైనల్ సెలెక్షన్ అనేది ఉంటుంది. CBATలో 30% స్కోరు, CBT 2లో 70% స్కోర్, CBT 2 పార్ట్ ఏ 70% స్కోర్ తీసుకొని మనకు ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద మనకు సెలెక్షన్ ప్రాసెస్. అదేవిధంగా ఏ విధంగా ఉంటుందో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో చూడండి సార్, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్. RRB ALBకి అసలు ఎలిజిబుల్ ఎవరు సార్? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జాగ్రత్తగా గమనిస్తే మెట్రికులేషన్ 10th క్లాస్ చదివి ITI చేసిన 10th క్లాస్ చేసి ITI చేసిన వాళ్ళు 10th ప్లస్ ITI చేయాలి సార్. 10th ప్లస్ ITI చేసి మరి ఎలాంటి స్ట్రీమ్స్లో చేయాలంటే సార్ ఈ స్ట్రీమ్స్ అని ఇవ్వడం జరిగింది సార్. ఎవరైనా ఫిట్టర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, సో మిలిటరీ మెయింటెనెన్స్, మెకానిక్. సో ఈ అన్ని స్ట్రీమ్స్లో ఏ స్ట్రీమ్ ఏదైనా ఒక స్ట్రీమ్ చేస్తే సరిపోతుంది. 10th ప్లస్ ITIలో ఏదైనా ఒక స్ట్రీమ్ చేస్తే మీరు ఈ ALP పోస్ట్కు మీరు ఎలిజిబుల్. సార్ నాకు ITI లేదు కానీ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ ఉంది సార్ పైన ట్రేడ్స్లో ఉంటే మీరు ఎలిజిబులే సార్. రైల్వేలో నేను 10th క్లాస్ చేశాను, CCAA కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ నాకు ఈ కన్సర్న్డ్ ట్రేడ్లో నాకు ఉంది, నేను ITI చేయలేదు అంటే ఎలిజిబులే. మీకు ITI చేయాల్సిన అవసరం లేదు. రైల్వేలో కనుక మీరు ఈ ఏదైనా ఒక స్ట్రీమ్లో CCAA కనుక కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ మీకు సర్టిఫికేట్ ఉంటే మీరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా సార్ ITI వాళ్ళైనా సార్ లేదు సార్ బీటెక్లో కానీ డిప్లొమాలో కానీ సో మెట్రికులేషన్ ప్లస్ 3 years డిప్లొమా ఇన్ మెకానికల్. చూడండి సార్, ఇక్కడ ఓన్లీ 4 స్ట్రీమ్స్ మాత్రమే ఎలిజిబుల్. మెకానికల్, అదేవిధంగా ఎలక్ట్రికల్ అంటే ఎలక్ట్రికల్ అంటే మీనింగ్ సార్ ట్రిపుల్ ఈ. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అంటే మీనింగ్ ఏంటి సార్ ఇక్కడ ECE మన రెగ్యులర్ ECE. అదేవిధంగా ఆటోమొబైల్. ఈ 4 స్ట్రీమ్స్ వాళ్ళు మాత్రమే ALP పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. సో 10th ప్లస్ ITI, 10th ప్లస్ CCAA, 10th ప్లస్ CCAA, అదేవిధంగా డిప్లొమా ఆర్ బీటెక్లో ఈ 4 స్ట్రీమ్స్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. రిమైనింగ్ స్ట్రీమ్స్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు. సో దిస్ ఈజ్ ద
క్లారిటీ రిగార్డింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సార్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఈ స్ట్రీమ్ మీకు ఉందా, ఇదంతా జాగ్రత్తగా ఉందా చూడండి. సో ఇక్కడ చూడండి సార్, డిప్లొమా అనే సార్ మరి బీటెక్ ఇవ్వలేదు కదండి. కింద ఒక పాయింట్ జాగ్రత్తగా గమనించండి. డిగ్రీ అంటే మీనింగ్ ఏంటి సార్? ఇక్కడ జనరల్ డిగ్రీ కాదు. డిగ్రీ అంటే ఇక్కడ ఏంటి సార్? ఇక్కడ బీటెక్ అని లాజికల్గా. డిగ్రీ అంటే ఏంటి సార్? ఇక్కడ బీటెక్. బీటెక్ ఇన్ ద ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ యాజ్ ఎబో విల్ ఆల్సో యాక్సెప్టబుల్ ఇన్ ద లియో ఆఫ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్. సార్ నేను 10th తర్వాత ఇంటర్మీడియట్ చేశాను సార్. 10th తర్వాత ఇంటర్మీడియట్ చేసి బీటెక్ చేశాను. నేను ఎలిజిబులా? బీటెక్లో నేను ట్రిపుల్ చేశాను సార్. మీరు ఎలిజిబులా కాదంటే 100% మీరు ఎలిజిబుల్. సార్ నేను డిప్లొమా చేయలేదు కదా అంటే డిప్లొమా చేయాల్సిన అవసరం లేదు. డిప్లొమా బదులు మీకు బీటెక్ అయిపోయింది కాబట్టి ఎవరైతే కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే, సో కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే సో మీరు ఎలిజిబుల్. సో దిస్ ఈజ్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సార్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ చూద్దాం సార్. సరే ఏ జోన్కి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి సార్? మనం నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం కానీ సార్ జోన్ వైజ్ వేకెన్సీ అనేది కూడా ఒకసారి డీటెయిల్గా చూద్దాం. సో మనకు ఓవరాల్గా ఎన్ని వేకెన్సీ ఉన్నాయి సార్ అంటే అహ్మదాబాద్లో మనకు చూడండి సార్, అహ్మదాబాద్లో ఇవన్నీ వేకెన్సీ ఇచ్చేసారు. అహ్మదాబాద్లో అప్రాక్సిమేట్లీ 11 వేకెన్సీ ఉన్నాయి. అలహాబాద్. సో సౌత్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ జోన్స్ అయినటువంటి చెన్నైలో 362 వేకెన్సీ ఉన్నాయి సార్. చెన్నైలో సౌత్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ జోన్ అయినటువంటి సదరన్ రైల్వేలో మీకు సౌత్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ జోన్ అయినటువంటి చెన్నై, ఆర్ఆర్బి చెన్నై. ఎవరైతే ఆర్ఆర్బి చెన్నై అప్లై చేసుకోనుకుంటారో సో వాళ్ళకు ఓన్లీ 362 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి సార్. 362 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి అవుట్ ఆఫ్ 9,970. సో అదేవిధంగా సార్ కోల్కతా. సో కోల్కతాలో కూడా అప్రాక్సిమేట్లీ మనకు 700 వేకెన్సీ ఉన్నాయి ఆర్ఆర్బి కోల్కతా. సో ఆర్ఆర్బి ముంబై కూడా చూడండి సార్, ఎక్కువ వేకెన్సీస్ లేవు. ఆర్ఆర్బి ముంబైలో కూడా అప్రాక్సిమేట్లీ ఇట్ ఇస్ 700+. ఆర్ఆర్బి ముంబైలో కూడా 700+. అదేవిధంగా ఎవరైతే తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ఉద్యోగం లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి గుడ్ న్యూస్ సార్. ఎందుకంటే టోటల్ 9,970 వేకెన్సీస్లో 1,500+ వేకెన్సీస్ మనకు ఆర్ఆర్బి సికింద్రాబాద్ రావడం జరిగింది. సో దిస్ ఈజ్ ద గుడ్ న్యూస్ ఫర్ రైల్వే ఆస్పిరెంట్స్. ఎవరైతే తెలుగు మీడియం అదేవిధంగా తెలుగులో రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో మీకు 100% ఈ నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది సార్. ఎందుకంటే చూడండి ఆర్ఆర్బి సికింద్రాబాద్ చూడండి, సౌత్ సెంట్రల్ రైల్వే ఈస్ట్ కోస్ట్, ఈ రెండు కలిపితే అప్రాక్సిమేట్లీ మనకు 1,500+. సో 9+5 14 సార్. సో 14 అంటే 1,500+ వేకెన్సీ ఉన్నాయి. 1,500+ వేకెన్సీస్ ఓన్లీ ఆర్ఆర్బి సికింద్రాబాద్ మాత్రమే ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద వెరీ గుడ్ న్యూస్ సార్. ఎవరైతే తెలుగు రాష్ట్రాలలో రైల్వే ఉద్యోగం లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారో మనకు అప్రాక్సిమేట్లీ చూడండి సార్, ఇక్కడ అప్రాక్సిమేట్లీ 18% ఆఫ్ వేకెన్సీస్ 18% ఆఫ్ వేకెన్సీస్ మనకు ఆర్ఆర్బి సికింద్రాబాద్ రావడం జరిగింది. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ న్యూస్ సార్. సో దిస్ ఈజ్ ద వేకెన్సీ టేబుల్ సార్. వేకెన్సీ టేబుల్ ఓవరాల్గా మనకు 9,970 వేకెన్సీ ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఆర్ఆర్బి ఏఎల్పి 2025 నోటిఫికేషన్లో ఉన్న ప్రతి పాయింట్ను మనం ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంక్లూడింగ్ వేకెన్సీస్ ప్రతి పాయింట్ మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా ఆర్ఆర్బి ఏఎల్పి 2025 నోటిఫికేషన్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో చెప్పడం ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాం. అదేవిధంగా ఎవరైతే రైల్వే ఉద్యోగం లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారో మళ్ళీ చెప్తున్నాను, మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్లో వచ్చి నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఆర్ఆర్బి అనేది యాజ్ పర్ క్యాలెండర్ రాబోతుంది. ఎవరైతే ఎస్ఎస్సి ఏ విధంగా వస్తుందో బ్యాంకింగ్ ఏ విధంగా వస్తుందో యాజ్ పర్ క్యాలెండర్ మనకు ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుందని మనం 100% ముందు నుంచి చెప్తున్నాం. దాని ప్రకారం మనకు నోటిఫికేషన్ ఆల్రెడీ ఏఎల్పి వచ్చేసింది. చాలామందికి డౌట్ ఉండొచ్చు, సార్ ఏఎల్పి 2024 ప్రాసెస్ కంప్లీట్ కాలేదు కదా, మరి 2025 ఏ విధంగా వచ్చిందంటే సార్ ఆ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది, ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది. మనకు ఆర్ఆర్బిలో 17 బోర్డ్స్ ఉన్నాయి. ప్రతి బోర్డు మనకు చూసుకుంటూనే ఉంటుంది. లాస్ట్ ఇయర్ మనకు రిక్రూట్మెంట్ చేస్తూనే ఉంటుంది, ఈ ఇయర్ ఎన్నింటి పంపుతూనే ఉంటుంది. సో ఆ ప్రాసెస్ అనేది రైల్వే బోర్డ్స్కి అప్పచెప్పింది ఆర్ఆర్బి బోర్డ్స్కి. సో ఇప్పటికైనా రైల్వే ఉద్యోగులకు ప్రిపేర్ అవ్వండి. ఎవ్రీ ఇయర్ మనకు అన్ని నోటిఫికేషన్ వస్తాయి. సో దిస్ ఇస్ ద ప్రూఫ్. ఎందుకు ఏఎల్పి 2024 సిబిడి కాకముందుకే మీకు ఏఎల్పి 2025 నోటిఫికేషన్ వచ్చిందంటే 100% ఆర్ఆర్బి క్యాలెండర్ ఫాలో అవుతుంది. అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1 అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 నోటిఫికేషన్ కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ సార్. ఆర్ఆర్బి నుంచి మరి నెక్స్ట్ నోటిఫికేషన్ ఏంటిదంటే సార్ ఆఫ్టర్ ఏఎల్పి టెక్నీషియన్ గ్రేడ్ 1 అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 మే ఆర్ జూన్లో 100% వస్తుంది సార్. మే ఎండింగ్ ఆర్ జూన్ ఫస్ట్ వీక్లో మీకు 100% నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఉన్న వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోండి. సో గుర్తుపెట్టుకోండి సార్, ఆర్ఆర్బి యాజ్ పర్ క్యాలెండర్ ఇస్తుంది. మీ పాయింట్ గుర్తుపెట్టుకుంటే మీకు సిలబస్ అనేది సేమ్ ఉంటుంది, ఈజీగా ప్రిపేర్ కావచ్చు. సో అదేవిధంగా ఎవరైతే రైల్వే ఉద్యోగం లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ వీడియో షేర్ చేయండి సార్. అదేవిధంగా మా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.